సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమానికి వచ్చింది ఎవరు అంటే అతి సామాన్యురాలండి. కానీ ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. బట్ తను పడ్డ కష్టాలు మాత్రం వర్ణనాతీతం. మంచిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో, అమ్మా నాన్నలతో ఎంతో ఆనందంగా గడపాల్సిన వయసులో, మంచిగా కలిసి ఉన్న కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైపోయి చదువుకు దూరమై చదువుకోవాలన్న కోరిక తపనతో ఎన్నో కష్టాలు బాధలు పడి ఏమీ తెలియని వయసులో ఎన్నో కష్టాలు పడ్డారు. అన్నిటికీ మించి నాన్న చనిపోయింది కూడా తనకు తెలియదండి. ఒక నెల వరకు తెలీదు. సో తను ఎవరు అంటే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మానస గారు. తను ఒక ఫ్యాషన్ డిజైనర్, ఎంటర్‌ప్రెన్యూర్. అన్నిటికీ మించి మన మంచు లక్ష్మి గారికి అతి ప్రాణమైన స్నేహితురాలు, అంత క్లోజ్ అండి. సో మానస గారు మన ముందర ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మానస గారితో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మానస గారు, మీరు మామూలుగా అంటే మిసెస్ ఇండియా రన్నర్ అప్ కూడా కదా. సో మంచి అంటే ఒక హ్యాపీ మూమెంట్ అంటే ఇది చెప్పుకోవచ్చేమో. ప్రౌడ్ మూమెంట్, హ్యాపీ మూమెంట్. కదా? ఎస్ అండి. బట్ దీంట్లో కూడా స్ట్రగుల్స్ పడి చాలానే స్ట్రగుల్స్ ఉన్నాయి ఇందులో కూడా. అంటే అందరూ నార్మల్ గా వెళ్తారు మిసెస్ ఇండియాకి. నేను 7th మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను. సో యాక్చువల్గా నేను మధ్యలో కూడా అసలు మిసెస్ ఇండియాకి వెళ్ళాలనే ఆలోచన కూడా ఎందుకు వచ్చిందంటే ఇలాగేనండి. ఇలాగే చాలా మోసపోయాను. అంటే నేను నా ఓన్గా చాలా అంటే ఉద్యోగం చేశాను. ఉద్యోగంలో 10 సంవత్సరాలు కష్టపడ్డాను. నా ఓన్గా చాలా నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత కూడా ఎట్లా అంటే అక్కడ కూడా కొద్దిగా నన్ను యూజ్ లాగానే అయ్యిందనమాట. సో ఆ టాలెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవ్రీబడి ట్రై టు యూజ్ మీ. అంతే కదా. మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే నా ప్రౌడ్ మూమెంట్ ఇది కూడా కాదు చెప్పాలంటే. వెన్ ఐ ఎర్న్ మై ఫస్ట్ శాలరీ, ఆ ఫస్ట్ శాలరీతో నేను ఏం చేశానంటే వెళ్ళి ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాను. సూపర్. ఓకే. ఇంకా మా మదర్ హాస్టల్లో ఉన్నారు, మా అక్క హాస్టల్లో ఉంది, నేను జాబ్ చేసుకుంటూ నేను హాస్టల్లో ఉన్నాను. ఓకే. ఆ ఫస్ట్ శాలరీ రాగానే ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే అందులో చిన్న ఇల్లు అయినా ఏదో ఒకటి ఆ శాలరీతో ఒక ఇల్లు తీసుకున్నాను. మా మదర్ని తీసుకొచ్చాను అక్కడి నుంచి. తను ఒక ఇంట్లో పెట్టాను. స్లోగా ఇంట్లో వస్తువుల్ని బిల్డ్ చేసుకుంటూ, అంటే నా శాలరీ వచ్చిన ప్రతిసారి ఆ ఇంటిని నేనే బిల్డ్ చేసేసాను అనమాట. తర్వాత మా అక్కని కూడా తీసుకొచ్చేసాను అక్కడి నుంచి. సో దిస్ విల్ బి ద మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ అండి. ఈ మిసెస్ ఇండియా ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ బికాస్ నా ఫస్ట్ శాలరీతో నేను డాడీ చెప్పింది నేను చేయగలిగాను. అందరినీ కలపాలనే ఉండింది. అంటే ఒక ఇంట్లో మేము ముగ్గురం కలిసి ఉండాలనే నా మెయిన్ తాపత్రయం అంతా ఉండింది. సో చదువు అందుకు వద్దనుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి అది చేస్తూ ఆ టైంలో నన్ను మా హస్బెండ్ చూసారనమాట. అది దివాళీ దానికి వచ్చి అప్పటికి ఇంకా హాస్టల్లో ఉండి నేను చేస్తూ మమ్మీని తీసుకొచ్చి నా ఇంకా మోటో ఏంటంటే నాకు ట్రావెల్కి డబ్బులు కూడా సేవ్ అవ్వాలి, దగ్గర ఉండాలి అండ్ అక్కని కూడా తీసుకురావాలని. సో అట్లా వచ్చి వెళ్ళిపోయినప్పుడు మా హస్బెండ్ చూసి 3 months నన్ను వెతుక్కున్నారు. ఎక్కడున్నాను, ఎక్కడ అమ్మాయి, అసలు ఈ ఏరియా అమ్మాయి, అక్కడ ఇక్కడ అని చెప్పేసి. సో తనకి బాగా నచ్చేసాను నేను. సో ఒకరోజు మళ్ళీ నేను కంప్లీట్గా ఇంటికి వచ్చేసి ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టి ఇంటి నుంచే వెళ్తుంటే తను నా దగ్గర వచ్చి ప్రపోజ్ చేశారనమాట. దారిలో వచ్చేసి ప్రపోజ్ చేసినప్పుడు ఆ రోజు డైరెక్ట్గా మా మదర్ ఇంటికే తీసుకెళ్ళిపోయాను. ఇంటికి తీసుకెళ్ళి అది ఎంతవరకు నిజమో తెలియదు కదండి. ఎవరో వచ్చి టైంపాస్ చేస్తే మనకు తెలియదు, ముందే ఎవరు లేరు వెనక ముందు అడగడానికి కూడా. సో వెళ్ళిపోతే హీ కేమ్ టిల్ హౌస్. దెన్ ఐ ఓన్లీ ఆస్క్డ్ హిమ్ టు గో వెళ్ళిపోండి ఇంకా అని చెప్పేసి. సో నాకు నమ్మకం వచ్చేసింది ఆయన మీద. సో తను చాలా జెన్యూను, ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసాను అనమాట. 17 years అప్పటికే యాక్సెప్ట్ చేసేసాను. 20 years అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది. కానీ నా మ్యారేజ్ కూడా చాలా స్ట్రగుల్, అంటే చాలా పెద్ద స్టోరీ అయింది. అంటే ఎట్లుంటదంటే మనకి కలిసినప్పుడు తెలియదు కదా ఒకరి వాళ్ళ మనిషి ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళతో మనం జర్నీ చేస్తేనే తెలుస్తుంది. అలా చేసినప్పుడు కొద్దిగా ఏమైందంటే డిస్టర్బెన్సెస్ వచ్చాయి. నీకు మనిషి కరెక్ట్ కాదు, ఆర్ యునో ఇట్స్
ఆలోచనలు డిఫరెంట్, నువ్వేం బాగా నేను ఇప్పుడు మనం వర్క్ చేసినప్పుడు 10 మందితో అబ్బాయి కావచ్చు ఖచ్చితంగా. అమ్మాయి కావచ్చు అందరితో కలిసి మెలిసిగా పని చేస్తాం కదా. సో తనకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు అనమాట, అబ్బాయిలతో Okay. ఎక్కువ మాట్లాడడం చేయడం. అందరూ పెద్దవాళ్ళు చెప్పారు కదా, అవును ఇది కరెక్ట్ ఏమో, ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఇప్పుడే కట్ చేసుకుంటే బెటర్ మ్యారేజ్ తర్వాత కన్నా కూడా అంటే నేను అవాయిడ్ చేశాను. అవాయిడ్ చేస్తే హీ అటెంప్ట్ సూసైడ్ అనమాట. సూసైడ్ అటెంప్ట్ చేసేటప్పటికి అది చాలా వైల్డ్గా వెళ్ళిపోయి, ఇంకా తను ఎట్లా అంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతాను అని చెప్పేసి 3 months అవాయిడ్ చేశాను స్టిల్. కానీ ఐ డింట్ హ్యాపెన్ దట్. ఇంకా నాకు ఎటు ఇది లేక లేదు, నాకు ఇదే లైఫ్ అని ఇంకా దిస్ ఇస్ మై లైఫ్ అని చెప్పేసి నన్ను నేను యాక్సెప్ట్ చేసేసుకొని, మా పేరెంట్స్ వాళ్ళు కూడా అంటే క్యారెక్టర్ కూడా రేపటికి క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఇన్ని సంవత్సరాలు ఒక అబ్బాయితో తిరిగావు, మళ్ళీ నువ్వు ఇలా చేసావు అలా చేసావు. మా మదర్ కూడా షీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ దట్. సో యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అన్నది. సో తర్వాత వి గాట్ మ్యారీడ్ ఇన్ అవర్ హోమ్. మా ఇంట్లో మా హాల్లో జరిగింది మా పెళ్ళి. జోన్ చేసుకుంటా మంచి సలూన్ పెట్టుకున్నాము. సలూన్ పెట్టుకున్నప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం ఒక ఎదగాలనేటప్పుడు ఏమవుతుందంటే మనల్ని తొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మనం ఎక్కడి వరకు చేరామనేది ఉట్టి అరే తిను వా ఈ స్థాయికి చేరింది, ఈ స్థాయిలో ఉన్నది ఎంత ఈజీ ఏమో జర్నీ అనుకుంటారు జనాలు చూస్తే, కానీ అంటే ఈ లోపల కష్టం ఎవరికి తెలీదు. ఎంత స్ట్రగుల్ అయ్యి మనం ఈ స్థాయికి వచ్చాం అనేది ఎవరికి అర్థం కాదు. అంటే సలూన్ ఉండనీయకుండా చేయాలి, ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని దాంట్లో మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా అయిపోయింది. నేను ఆ సలూన్ని ఆ ఫ్యామిలీని అలా వదిలేసి బయటికి రావాల్సి వచ్చింది. సో సింగిల్ పేరెంట్ గా మీరు రోజు ఇక్కడ సో కూర్చొని సో దాంట్లో మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళని నమ్మి మళ్ళీ ఇంకో పెట్టి డబ్బులు సంపాదించి మళ్ళీ ఇంకో స్టూడియో స్టార్ట్ చేస్తే అక్కడ మోసపోయాను అనమాట. సో ఎట్లా అంటే ఒకరి దగ్గర తీసుకోవాలనే చూస్తున్నారు ప్రతి ఒక్కరు, హెల్ప్ చేయాలని అయితే ఎవరు చూడట్లేదు. ఓకే, కనీసం తనకు సింగిల్ గా ఉంది లేడీ, ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, తనకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండొచ్చు, అరే ఎంత సంపాదించేస్తుంది, ఎంత చేస్తుంది, మిగతా వేరే ఏది లేదనమాట. సో అక్కడ మోసపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏదో చెయ్యాలి అన్నప్పుడు లక్ష్మీ మంచు మేడం ఎట్లా అంటే అండి, షీఈ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ ఆల్వేస్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే నేను సలూన్ తను పరిచయం అయిన దగ్గర నుంచి తను షీ ఈజ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అనమాట. ఇన్ వెరీ బ్యాడ్ టైమ్స్, ఇన్ గుడ్ టైమ్స్. ఇంకా చచ్చిపోతానేమో, ఉండలేనేమో, బతకలేనేమో అన్న అప్పుడల్లా కూడా తను ధైర్యం ఇచ్చి తను నిలబడి, అంటే లేదు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, దిస్ ఇస్ కామన్, నాట్ ఓన్లీ నీకే అవ్వట్లేదు, చాలా మందికి జరుగుతుంది బయట. సో షీ సపోర్టెడ్ మీ అ లాట్, షీ గైడెడ్ మీ. ఐ వెంట్ త్రూ సైకియాట్రిస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్ ఫర్ అంటే కౌన్సిలింగ్కి, దానికి దీనికి. అంటే ఇప్పుడు ఎంతో సంపాదించు, ఎన్నో ఇయర్స్ కష్టపడ్డావు, అవన్నీ చేసుకోవడానికి, బిల్డ్ చేయడానికి అన్ని ఇయర్స్ కష్టపడిన దాన్ని సడన్గా మొత్తం జీరోకి వచ్చేస్తే మళ్ళీ నువ్వు అంటే మళ్ళీ ఎలా బయటపడతావు దాని గురించి, అలా మిస్సెస్ ఇండియా దానికి వెళ్ళాను అనమాట. సో అప్పుడు సరే అవునండి, డిలే అయిపోతా ఉండింది. వాళ్ళ షో డిలే అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. సో వాళ్ళ షో డిలే అయిపోయింది. వెన్ ఐ కన్సీవ్ దెన్ వెళ్ళొద్దు అనుకున్నాను యాక్చువల్గా. అంటే మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ అలౌడ్ లేదో తెలియదు కదండి. సో తర్వాత వాళ్ళకి కాల్ చేసి ఇలా ఉంది, అందరు నన్ను రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు, వెళ్ళకు అని చెప్తున్నారు, మరి నేను ఏం చేయాలన్నాను, మీ దగ్గర పాసిబిలిటీస్ ఓకేనా అంటే ఇఫ్ ఐ కమ్. తను నన్ను ఎంకరేజ్ చేస్తారు ఏంటంటే, నో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వు కేర్ తీసుకునేటట్టు అయితే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్స్, యూ కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ అని చెప్పింది. నేను అదే దీంతోని మంచి హడావిడిగా మంచిగా రెడీ అవుతూ, సరే నా ఫ్రెండ్ని కూడా నేను బుక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి ఇలా నా ఫ్రెండ్ని తీసుకొస్తున్నానంటే అక్కడి నుంచి కాల్ ఏంటంటే, లేదు మేడం మీరు ఎవరితో మీరు ఏ రూమ్లో కూడా మీరు ఉండడానికి వీల్లేదు, మీరు పార్టిసిపేట్తోనే ఉండాలి, మీకు ఎవరు హెల్ప్ చేయడం కూడా కుదరదు, మీకు ఆ రూమ్లో ఎంట్రీయే లేదు అసలు అన్నారు. 7th month ప్రెగ్నెంట్ అప్పుడు సింగిల్గా వెళ్ళడము ప్లస్ ఆ పార్షాలిటీ అనగానే నాకేమనిపించిందంటే, అరే నేను కూడా వెళ్తుంది ఒక కాంపిటీషన్కి, నేను అక్కడ ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడము
వాళ్ళకన్నా ఒక డిఫరెంట్ నాకు ఒక ఇది దొరుకుతుంది అంటే పార్టిసిపేట్స్ అందరు కూడా ఇదవుతారు కదా. లేదు సరే నేను కూడా అలా, కానీ నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది, నా ఫ్లైట్ బుక్ చేసిన నా ఫ్రెండ్ది కూడా క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసి సింగిల్ గా 2 సూట్ కేసెస్ తోని వెళ్ళాను నేను ఢిల్లీకి. సడన్ గా లాస్ట్ డే అని రేపు పొద్దున నా ఫ్లైట్ అనగా ఇవాళ నేను డిసైడ్ అయింది ఏంటంటే బతుకమ్మ సాంగ్ చేద్దాము అని చెప్పేసి. దానికి నేను రిహర్సల్ చేయలేదు, డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమీ నేర్చుకోలేదు, ఏమీ లేదు. ఏంటంటే రిప్రజెంట్ చేయాలి, నేను తెలంగాణని రిప్రజెంట్ చేయాలి. ఆ ప్లాస్టిక్ పూలు తీసుకొని అక్కడ బతుకమ్మ చేసుకొని బతుకమ్మ డాన్స్ చేశాను. అందరు వాళ్ళ ఇట్లా గుండెలు ఇట్లా చేతుల్లో పట్టుకున్నట్టు కూర్చున్నారండి. ఇలా అలా ఏంటంటే అంత గంతులేసి డాన్స్ చేసి తెలంగాణ బతుకమ్మని రిప్రజెంట్ చేశాను. దాని గురించి ఒక రైటప్ రాసుకొని వెళ్ళాను, మరి బతుకమ్మ అంటే ఏంటి అసలు అని. సో ఎలా అయిపోయింది మరి? రన్నర్ గా అయ్యాక మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది? అంటే ఇప్పుడు అందులో విన్నర్ రన్నర్ అప్స్ ఉంటారు కదా. సో నాకు ఏంటంటే రన్నర్ అప్ అయ్యాను, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ విన్నర్ అండి. విన్నర్ లోనే ఉన్నా నేను. సో నేను వెళ్ళిన దానికి, ఇంత కష్టపడిన దానికి నాకు ఒక గుర్తింపు వచ్చింది. నాకు నా కొడుకు విన్ చేశాడు, నేను కాదు అసలు. బికాజ్ అంత మందిలో కాంపిటీట్ చేసి గెలవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో నాకైతే నేను నార్మల్ గా వెళ్ళి ఉంటే నాకు ఆ ధైర్యం ఉండేది కాదేమో, మేబీ నేను అసలు విన్ అవ్వకపోయి కూడా ఉండొచ్చు. సో నాకు మెయిన్ ఆ కాన్ఫిడెంట్ ఏంటంటే నేను ఇలా చేస్తున్నాను, నార్మల్ గా నుండి చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను అంటే నేను గ్రేటే. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.